హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో వచ్చేసి వన్ టక్ బ్లౌజు ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇది ఓన్లీ కటింగ్ వీడియో అండి. దీనికోసం ముందుగా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే లైనింగ్ వేస్తామో మన వైపు ఫోల్డ్ ఉండే విధంగా ఆపోజిట్ సైడ్లో ఓపెన్ ఉండే విధంగా వేసుకొని మొత్తం క్రాసులు తీసేసి తర్వాత మనకి ఆది బ్లౌజ్ ఇచ్చుంటారు కదా, ఆ బ్లౌజ్ యొక్క పొడవుని కొలుచుకొని చూడండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం అని చెప్పి. ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ అనమాట. నేను కట్ చేసేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత అయితే ఉంటుందో అంతే మార్క్ చేయాలన్నమాట. ఇదేంటంటే నార్మల్ బ్లౌజ్ నుంచి కూడా మనము వన్ టక్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయొచ్చు. నాకు ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట. ప్రిన్స్ కట్ నుంచి వన్ టక్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. ముందుగా షోల్డర్ ఎంతైతే ఉందో అంతే పెట్టుకోవాలి. తర్వాత చంక డౌన్. నాకు ఇచ్చిన బ్లౌజ్కి వచ్చేసి 6 వచ్చేసి షోల్డర్ ఉంది, 6.5 వచ్చేసి చంక డౌన్ ఉంది. అదేవిధంగా మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ లెంత్ అయితే ఉందో అంతే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. నాకు ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ భాగంలో వచ్చేసి లూజ్ ఎక్కువ ఉంది, నడుము దగ్గర చాలా సన్నగా ఉందన్నమాట. మనకిచ్చిన ఆది బ్లౌజ్లో ఎలా ఉంటే అలానే స్టిచ్ చేయాలి. బ్లౌజులు అందరికీ ఒకే విధంగా ఉండవండి మెజర్మెంట్స్ అనేవి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి చూడండి ఈ విధంగా 1.5 ఇంచ్ అంటే చెస్ట్ సైజుని బట్టి తీసుకోవచ్చు. ఇది డౌన్ అనేది చూడండి. ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు కనుక మనం ఇలా కిందకి ఇట్లా ఇచ్చామంటే అసలు చంక భాగంలో పట్టినట్టు అలా ఏం జరగకుండా బాగుంటుంది అనమాట. అందులో మనం వన్ టక్ బ్లౌజ్కి ముందుగా ఫ్రంట్ భాగం కట్ చేసుకుంటాం. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ వాళ్ళు వచ్చేసి నెక్ చాలా పైకి కావాలని చెప్పారు, అందువల్లే నేను అంత పైకి ఇచ్చాను అనమాట. కొంచెం మనం కిందకి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. అట్లా కాకుండా ఒక 5, 6 అట్లయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము, కంఫర్ట్ అనమాట. ఇది చాలా మెయిన్ అండి. చూడండి ఇక్కడ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి 9.5 ఇంచు లేదా 10 ఇంచులు అలా మనకి ఇచ్చుంటారు కదా ఆది బ్లౌజ్లో ఎంతైతే లెంత్ ఉంటుందో అంతే తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచు తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ చిన్న సైజ్ అయితే 2 ఇంచెస్ చాలు, ఇది కొంచెం పెద్దది కాబట్టి 2.5 ఇంచెస్. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 2.5 ఇంచ్ అనమాట. 40 + 44 అట్లాగంటే 3 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం పైనుంచి మాత్రమే మెజర్ చేసుకోవాలి. అది ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం మా నార్మల్ బ్లౌజ్లో అయితే షేప్ బెల్ట్ వేస్తాం కదా, దానికోసం అనమాట. చూడండి ఈ 2.5 ఇంచ్ అనేది చాలా ముఖ్యం అన్నమాట స్టిచ్చింగ్లో. అంటక్ బ్లౌజ్ మొత్తం నిలిచేది ఆ 2.5 ఇంచ్ దగ్గర ఉంది కదా మార్క్, దాని మీదే నిలుస్తుంది. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకుందాం అనమాట. అంటే టక్స్ కోసం అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా వదులుకోవాలి. సారీ అండి, నేను అది ఫస్ట్ మర్చిపోయాను, సో తర్వాత తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసము ఎక్స్ట్రా తీసుకోవాలి. అర్థం చేసుకుంటే కనుక వన్ టక్ బ్లౌజే చాలా ఈజీ నాకు తెలిసి. అదైతే క్రాస్ కటింగ్ అయితే చాలా ముక్కలు చేసి కుట్టాల్సి వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇట్లా క్రాస్ తీసుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి నెక్ వచ్చేసి 4 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి ఈ టక్స్ ఉన్నాయి కదా 2.5 ఇంచ్ చాలా మెయిన్ అనమాట. అది అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మెయిన్ మన డాట్ మొత్తం షేప్ రావడానికి అదే అనమాట మెయిన్. వన్ టక్కే కదా మనం వేస్తాము. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి కొంచెం లోతు తీసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్లో కూడా లోతు తీస్తాం కదా, అదే విధంగా కొంచెం లోతు తీయాలన్నమాట. కానీ కట్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ కట్ చేయము, ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ కూడా ఎట్లాగే సేమ్ కట్ చేసుకోవాలి కాబట్టి. ఈ ఫ్రంట్ దగ్గర మాత్రం కొంచెం క్రాస్ తీయాలి. చూడండి కట్ చేసిన తర్వాత క్రాస్ తీసాను కదా, ఇక్కడ ఎక్స్ట్రా పెట్టాను. చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్. మనం దీన్ని ఇలా ఉంచి
బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మనం టక్స్ సేమ్ ఒకేలాగా రావడం కోసము ట్రేసింగ్ వీలైనా వాడచ్చు, కాకపోతే ఇలా అలవాటైపోయింది. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్లో ఒక చిన్న విషయము ఏంటంటే ఉక్స్ కాజా పట్టి కోసము ఒక ½ ఇంచ్ మనం ఇలా ఎక్స్ట్రా, అంటే ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం ½ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇంకా మిగతా అంతా సేమ్ యాస్టీస్గా అట్లాగే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు, ఎందుకంటే బ్యాక్ సైడ్ టక్స్ అనేది మనము కొంచెం తక్కువగా తీస్తాం కదా, ½ ఇంచ్ చాలన్నమాట ఎక్స్ట్రా. ఇది ఎందుకంటే క్లాత్ సేవ్ చేసుకోవడం కోసమే. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ అనమాట. బ్యాక్ సైడ్కి మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి మనము ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము, అది మాత్రం గుర్తుంచుకోవాలి. షేప్ కరెక్ట్గా రావాలంటే అక్కడ ½ ఇంచ్ దగ్గర టక్స్ పెట్టుకున్నామంటే ఇంకా బాగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ఇది బ్యాక్ హుక్స్ కదా, అందుకనే బ్యాక్ సైడ్ ఓపెన్ ఉందన్నమాట. దీనికి వచ్చేసి షేప్ బెల్ట్స్ అనేవి ఉండవు. ఇది ఓన్లీ నడుం పట్టి వేస్తాం కదా, ఆ పట్టి మాత్రమే. ఫ్రంట్కి మరి బ్యాక్కి కూడా నడుం పట్టి వేస్తాము. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫైనల్ అవుట్పుట్ ఇది. చూడండి 2½ ఇంచ్కి ఒక మార్క్ పెట్టాం కదా, ఇక్కడ ఈ విధంగా కట్ వేయాలన్నమాట. వేయడం వల్ల ఏంటంటే షేప్ బాగా నిలుస్తుంది. ఈ విధంగా షేప్ నిలవడానికి మనం ఒక కట్ పెట్టుకోవాలి. నెక్ చాలా హైగా ఉందండి, నాకే ఏదోలాగా ఉంది. అంటే వాళ్ళు ఎలా అడిగితే అలాగే ఇవ్వాలి కదా కస్టమర్స్. సో నెక్ అయితే హైగానే ఉంది, బ్యాక్ సైడ్ కొంచెం నార్మల్గానే ఉంది. వంటక్ బ్లౌజ్ కనుక ఫ్రంట్ ఇంకొంచెం లోతుగా తీసే నెక్ సూపర్గా ఉంటుంది. సారీ అండి, స్టిచ్చింగ్ అయితే వీడియో మిస్ అయింది, కానీ అర్థమైపోతుంది కదా. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.